పెద్దనా ఏం పేరు? ఎంత వయస్సు? ఏం పేరు మీ పేరు? ఎంత వయస్సు? మీకు బియ్యం ఇస్తున్నారా? 2 కోటలు ఇవ్వలేదు. సో నవంబర్ డిసెంబర్ ఈ కోట ఇచ్చినారా? ఇంతకు ముందు బియ్యం ఏ విధంగా ఇస్తుంటారు మీకు? అదే ఇంతకు ముందు కూడా ఈ ట్రక్ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క థంబ్ వేపించుకొని మీ యొక్క గడపకి బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి ఘన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి. ఇప్పుడు లేదు. ఎందుకు లేదప్ప అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ గడప గడపకు బియ్యం పంపిణీ అనే వ్యవస్థకు ఈ ప్రభుత్వం మంగళం పాడింది. నెలలు బియ్యం తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ కోట ఒక్క కోట తీసుకోలేదంటే ఈ రేషన్ కార్డు కూడా తొలగిపోయేది. కార్డు ఎప్పుడైతే తొలగిపోతుందో మీకు పెన్షన్ కానీ ఇంకొకటి కానీ ఏ ఒక్కటి రాకోకుండా ఉంటుండే. అందుకోసమే ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధాప్య వాళ్ళు కానీ దాదాపు 80-90 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు ఈ రేషన్ తీసుకోలేనటువంటి సందర్భం ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ఈ గౌరీపురం నుంచి ఏఆర్ఓప్పం దాదాపు 4 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ స్టోర్ దగ్గరికి పోయి మీరు కండ్లు కనిపించుకున్నటువంటి వాళ్ళు తంబేస్తేనే బియ్యం వచ్చాయి. అందుకోసం ఈరోజు దీని వ్యవస్థకు స్వస్తి పలికింది ఈ కూటమి ప్రభుత్వం. ఆ రోజు క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి బియ్యానికి ఈరోజు వచ్చింది ప్రజలకు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆ రోజు ఇటువంటి వికలాంగులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, రైతులు కానీ, వృద్ధులు కానీ ఎక్కడా బాధపడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి డోర్ డెలివరీ చేసి మీ ఇంటి దగ్గరికే నిత్యావసరాలు బియ్యం పంపిణీ అనే ప్రక్రియను ఆ రోజు మన జగనన్న సార్ గారు ప్రవేశపెట్టినారు. ఇది మంచి పద్ధత లేకుంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మంచి పద్ధత? సో అందుకోసమే ఖచ్చితంగా ఈ వికలాంగులైనటువంటి వారికి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఈ బియ్యం తీసుకునే పరిస్థితి ఈరోజు దాపురించింది. అందుకోసమే ఏ ఒక్కరూ కూడా ఆ రోజు మిస్ కాకున్నట్ల మన జగనన్న గారు ప్రత్యేకమైనటువంటి ఈ ఇంటింటికి బియ్యం పంపిణీ అనే పథకాన్ని ట్రక్కుల ద్వారా మీ ఇంటి వద్దకే అందించినటువంటి మా ఘన చరిత్ర కలిగినటువంటి మా జగనన్న గారికి ప్రజలందరూ ఆ పథకాన్ని కొనసాగిస్తే మంచిది అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ విధమైనటువంటి దీనిని